శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పూర్వజన్మ విశేషం చేత ఈరోజు ఒక అత్యద్భుతమైన దర్శనం జరిగింది. కారణం ఏంటంటే శ్రీ శృంగేరి పీఠాధీశ్వరులు విధుశేఖర భారతీ స్వామి వారు రాజమహేంద్రవరం వచ్చారు. వారు ఈరోజు గోదావరి గట్టుపైన శంకరమఠం నందు పూర్వమూర్తులు ఏవైతే ఉన్నాయో వాటిని జీర్ణోద్ధరణ చేసి కొత్తగా పంచలోహ విగ్రహాలని అక్కడ ప్రతిష్టాపన చేశారు. ఆ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అలాగే మహాకుంభాభిషేకం, అలాగే పూర్ణాహుతి కార్యక్రమం కూడా వారు చేశారు. వారు ఈ కార్యక్రమానికి రావడం, నేను అక్కడికి వెళ్ళడం, ఆ కార్యక్రమం దగ్గర వీక్షించడం, వారిని వీక్షించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. వారి యొక్క అనుగ్రహం లభించిందని ఆనందిస్తున్నాను. రెండో విషయంలో ఈరోజు ఇంకొక విశేషం, గోవిందానంద సరస్వతి స్వాముల వారు కూడా రాజమహేంద్రవరం ఇచ్చేశారు. వారు వారి యొక్క అనుగ్రహాన్ని, వారి యొక్క ఆశీర్వచనాలను కూడా మాకు అందించారు. వారిని కూడా కలవడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఇక శివభక్తుల గురించి మనం చెప్తున్నాం కదా, అంచేత పరమేశ్వరుడు ఆ రూపంలో వారిని మన దగ్గరికి, అంటే మనం చూసేలా స్వామివారిని మన దగ్గరికి పంపించారని నేను భావిస్తున్నాను. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇక ఈరోజు మనం చెప్పబోయే 5వ నాయనార్ పేరు వినిర్మెండ నాయనార్. ఈ వినిర్మెండ నాయనారు తిరుచెంగనూరు అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన వేళాళర్ అనే కులాన్ని ఉద్ధరింపజేయడానికి అన్నట్లుగా వారి కులంలో పుట్టి చక్కగా ఈశ్వరుడు యొక్క భక్తిని చిన్నప్పటి నుంచి ఆపాదించుకున్న వ్యక్తి. వీరు పరమేశ్వరుడు యందు ఎంత భక్తితో ఉన్నారో పరమేశ్వరుడు యొక్క భక్తులు యందు కూడా అంత భక్తిగా ఉండేవారు. అంటే ఎక్కడైనా శివభక్తులు కనబడితే మనం ఇదివరకు కొంతమంది నాయనార్ల విషయంలో చెప్పుకున్నట్లుగా వీరు కూడా పరమేశ్వరుడు యొక్క భక్తులు యందు కూడా విపరీతమైన భక్తిని ప్రదర్శించేవారు. అయితే ఒకానొక సమయంలో ఈయన తిరువారూరుకు వెళ్ళారు. అక్కడ వన్మీకనాథుడు అనే పరమేశ్వరుడిని అర్చిస్తున్న సమయంలో ఆ మండపంలోనే సుందరమూర్తి నాయనార్ అనే ఒకానొక నాయనారు అక్కడికి విచ్చేయడం జరిగింది. అయితే వారు వచ్చినప్పటికీ కూడా ఎంతోమంది శివభక్తులు అక్కడ గుమిగూడు ఉన్నప్పటికీ వారికి కనీసం నమస్కారం చేయలేదని చెప్పేసి వీరికి వినిర్మండ నాయనార్ వారికి మనసు నొచ్చుకుంది. ఆ కారణం చేత మీరు చాలా పొరపాటు చేశారు, మీరు పరమేశ్వరుడు యొక్క భక్తులకి నమస్కారం చేయలేదు కదా, కనీసం పలకరించలేదు. ఆ కారణం చేత మీరు మాకే కాదు పరమేశ్వరుడు కూడా విరోధి అని చెప్పేసి వారి కోపం వచ్చి మాట్లాడారట. వెంటనే ఆయన చాలా బాధపడి పశ్చాత్తాపడి ఆ ఈశ్వరుడు యొక్క భక్తుల గురించి తెలపబడే తిరుతొండ తొగై అనే గ్రంథాన్ని రచించారట. వారు పరమేశ్వరుడు యొక్క భక్తుల గురించి చెప్పబడే గాథలు అందులో ఉన్నాయట. అలాంటి రచన చేసిన తర్వాత పరమేశ్వరుడు సంతోషించి మీరందరూ కూడా నా భక్తులే, అంచేత నువ్వు కూడా పరమ భక్తితో ఈ గ్రంథాన్ని రచించావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా శివగణాల్లో ఒకడు అవుతావు అని చెప్పేసి వారికి వరం ఇచ్చారట. ఈ కారణం ఎవరు అంటే ఈయనకింత పశ్చాత్తాపం రావడానికి, పరమేశ్వరుడు యొక్క శివభక్తుల్లో ఒకడు అవడానికి అవకాశం కల్పించిన వ్యక్తి ఎవరంటే ఈ వినిర్మండ నాయనార్. కాబట్టి వీరికి కూడా శివగణాలలో ఒకడు అవుతామని చెప్పేసి వరం ఇచ్చారట. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఈరోజు మనం చెప్పబోయే నాయనార్ అమర్నీతి నాయనార్. వీరు పళయ్యార్ అనే ఒకానొక నగరంలో
ఒక వైశ్య కుటుంబంలో జన్మించారు. వీరు ఒక పర్యాయం వీరి శివభక్తిని పరీక్షింపదలిచి, అలాగే వీరికి అనుగ్రహాన్ని ప్రసాదింపదలిచి, పరమేశ్వరుడు కౌపీన మహిమని ఈ అమర్నాథ్ నాయనారికి తెలియజేయాలనుకున్నాడు. కౌపీన మహిమ అంటే కౌపీనము అంటే గోచి. శంకరాచార్యుల వారు కౌపీన వస్త్ర కలు భాగ్యవంత అంటారు. అంటే మనకున్న ఆస్తి సంపదలు బాంధవ్యాలు ఇవన్నీ కూడా చాలా బరువుతో కూడుకున్నవి, బాధ్యతతోటి కూడుకున్నవి. ఇవన్నీ లేనివాడు చాలా సంతోషంగా ఉంటాడు, సుఖవంతుడు అని దాని అర్థం. అంటే గోచి పెట్టుకొని అక్కడ ఒక చోట కూర్చుంటే చాలు, వాడంత భాగ్యవంతుడు ఇంకెవరు ఉండరు అని శంకరులు చెప్తూ ఉంటారు అన్నమాట. అంచేత అలాంటి కౌపీన మహిమని పరమేశ్వరుడు తెలియజేయాలనుకున్నాడు. ఆ కారణం చేత ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చి, అజా నేను కావేరీ నదిలో స్నానం చేసి వస్తాను, ఈ కౌపీనాన్ని జాగ్రత్తగా భద్రపరచండి సుమా అని చెప్పేసి ఆయనకి అప్పచెప్పెట్ట. అయ్యో దానికి ఉందండి తప్పకుండా అని చెప్పేసి, ఈయనకి శివభక్తులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ కౌపీనాన్ని జాగ్రత్తగా ఒక చోట భద్రపరిచి ఆయన పని చూసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల కావేరీ నదికి స్నానానికి వెళ్ళినట్టుగా వెళ్ళని పరమేశ్వర రూపంలో ఉన్న బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో వీరు ఆ కౌపీనాన్ని మాయం చేశారట. అయితే కొంతసేపటికి మళ్ళా ఏమీ ఎరగనట్టుగా ఈ నాయనార్ దగ్గరికి, అమర్నాథ్ నాయనార్ దగ్గరికి వచ్చి, అయ్యా నా కౌపీనం ఇవ్వండి, చాలా తడిసిపోయి చలేసేస్తుంది నాకు, ఆ కౌపీనం ఇవ్వండి తుడుచుకొని కట్టుకుంటానని చెప్పేసి చెప్పాట. అయ్యో తప్పకుండా అండి ఇప్పుడే తెస్తారని చెప్పేసి లోపలికి వెళ్ళి చాలా పాపం గాబరా పడ్డాడు అది దొరక్క. అయితే ఎంత వెతికినా దొరకలేదు. అదేం పట్టుకుపోయే వస్తువు కాదు, ఎవరో దొంగిలించే వస్తువు కాదు. అందుచేత చాలా గాబరా పడి చివరికి జరిగిన విషయాన్ని ఆయనతో చెప్దాం అని చెప్పేసి ఆ బ్రహ్మచారి దగ్గరికి వచ్చి, అయ్యా మహానుభావ, మీరు ఇచ్చిన గోచి కనపట్లేదు, ఏమైందో తెలియట్లేదు, సరే దానికన్నా ఇంకా మంచిది నేను మీకు ఇస్తాను, ఏమనుకోకండి, ముందుగా మీకు జరిగిన విషయం చెప్పాలి కదా అని చెప్పేట. ఈయనకి వెంటనే ఆగ్రహం వచ్చి, నాకు ఇదంతా అనవసరం, నాకు ఆ కౌపీనమే కావాలి అన్నట్టు. అయ్యా ఇది ఎలా సాధ్యపడుతుంది, అది దొరికితే నేను ఇచ్చేస్తాను కదా, అంచేది దొరకట్లేదనే కదా, ఇంకేదైనా మార్గం ఉంటే తెలపండి స్వామి అంటే, సరే అయితే నేను ఒక కౌపీనాన్ని మళ్ళీ ఇస్తాను, ఆ కౌపీనంతో తూగేంత ఏ వస్తువైనా నువ్వు అందులో తక్కెట్లో పెట్టు, దానికి సరిపడా తూకేంత నువ్వు ఇస్తే నేను ఇంకా కౌపీనాన్ని నిన్ను అడగను అని చెప్పేసి అన్నట్టు. అయ్యో తప్పకుండా అండి అని చెప్పేసి ఆ కౌపీనాన్ని పరమేశ్వరుడు రూపంలో ఉన్న బ్రహ్మచారి ఇచ్చిన ఇంకో కౌపీనాన్ని ఒక త్రాసులో ఒక వైపు పెట్టేట. అయితే కౌపీనంతో సమానమైంది ఇంకో కౌపీనమే కదా, అంచేత ఇంట్లోంచి వారి దగ్గర ఉన్న కొత్త కౌపీనాలు తెచ్చి అందులో పెట్టేట. కానీ తూకలేదు. ఒకటి పెట్టాడు, రెండు పెట్టాడు, మూడు పెట్టాడు, తూకట్లేదు. ఇలా కాదని చెప్పేసి ఈసారి బంగారాన్ని పెట్టేట, అయినా తూకలేదుట. వజ్ర వైఢూర్యాదులు పెట్టేట, అయినా తూకలేదుట. చివరికి వారికి అర్థమైందట, ఇదేదో మహిమ, పరమేశ్వరుడు పరీక్ష పెడుతున్నాడేమో అని చెప్పేసి దంపతులు ఇరువురు కూడా పరమేశ్వరుడికి నమస్కారం చేసి, మేము ఇప్పటి వరకు చేసిన శివ సేవ ఏదైతే ఉందో, పరమేశ్వరుడికి చేసిన కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగా భక్తిగా చేసినట్లయితే, పరమేశ్వరుడు స్వీకరించినట్లయితే ఈ త్రాసు తూకాలి సారి అని చెప్పేసి వెంటనే వారిద్దరు కూడా తెక్కెట్లోకి వెళ్ళారట. అప్పుడు వెంటనే ఆ కౌపీనం అలా తేలిపోయిందట. దానికి వారిద్దరు కూడా చాలా సంతోషించారట. వెంటనే ఆ బ్రహ్మచారి అక్కడి నుంచి మాయమైపోయారట. అప్పుడు అదృశ్యవాణి రూపంలో పోయి, నేను నిన్ను పరీక్షింపదలచడం కోసం, అలాగే కౌపీనవంతుడు ఎంత సుఖవంతుడో తెలియడం కోసమే నీకు ఈ పరీక్ష పెట్టాను, ఇందులో నువ్వు చక్కగా నీ భక్తిని చాటి విజేతగా నిలిచావని చెప్పేసి వారిని అభినందిస్తూనే వారికి అనేక వరాలు ఇచ్చి అంతర్ధానం అయ్యారట. ఇది ఈ విన్నర్మండ్ నాయనార్ యొక్క చరిత్రతో పాటు తెలుసుకోవలసిన చరిత్ర.